కర్నూలు జిల్లాలో మండే ఎండల కంటే పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. ప్రధానంగా పార్టీలన్నీ కూడా పూర్తిగా ప్రచార పర్వంలో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్నటువంటి ఒకటే ఒక కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ విజయం వైపు అడుగులు వేస్తోంది. మరి నందికొట్కూరు నియోజకవర్గం ఎలా ఉంది? ప్రచార పర్వంలో అభ్యర్థి గిత్తా జయసూర్య ఏ రకంగా ముందుకు పోతున్నారు? మరి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి ఎత్తులకు పై ఎత్తులు ఏం వేస్తున్నారు? వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, శివానందరెడ్డి గారు. అలాగే జయసూర్య గారు నమస్తే సార్. నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ. ఎలా ఉన్నారు సార్? ఎలా సాగుతుంది సార్ మీ రాజకీయ ప్రచారం ప్రస్తుతం? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. స్పందన అయితే ప్రజల నుంచి చాలా బాగా ఉంది. ఆల్రెడీ ఈ గత 5 సంవత్సరాల జగన్ పరిపాలన చూసి కొద్దిగా విసిగి పోయినట్లున్నారు జనాలు. 2019కి 2024కు తేడా ఏమైనా ఉందా? చాలా తేడా ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ అనే వినాదంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు చెప్పుకోవడానికి నేను ఈ విధంగా అభివృద్ధి చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో చాలా తేడా ఉంది. ప్రజలైతే అన్నీ గమనించినారు. ఈ 2019 నుంచి 24లో ఎక్కడైనా సరే నందికొట్కూరులో ఏ మూలన చూసినా కూడా ఒక్క 1% అభివృద్ధి కూడా లేని పరిస్థితి అయిపోయింది. 2014 తర్వాత అంటే ఇటు కాంగ్రెస్లో అలాగే వైసీపీలో కీలక నేతగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? 2014 తర్వాత యాక్చువల్గా జిల్లా పరిషత్ చైర్మన్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డికి నాకు కొద్దిగా విభేదాలు వచ్చినాయి. సో అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆయన వైఎస్ఆర్ ఎంపీ మన ఎస్పీఓ రెడ్డి ఆల్రెడీ టీడీపీలోకి షిఫ్ట్ అయిన అనుచరునికే మళ్ళీ చైర్మన్ ఇస్తానంటే నేను అక్కడ విభేదించాను. అప్పుడు విభేదించినందుకు నాకు ఆయన అవకాశం ఇవ్వలేదు. సో తెలుగుదేశం పార్టీ మా మల్లెల రాజశేఖర్కు అవకాశం ఇవ్వడం జరిగింది కనుక అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 2019లో ఎంపీగా కంటెస్ట్ చేశారు. అలాగే మీకు సంబంధించినటువంటి వ్యక్తిని నందికొట్కూరులో కూడా అవకాశం ఇప్పించుకున్నారు. కానీ ఈసారి ఎందుకు ఎంపీగా పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు? ఎంపీగా అవకాశం ఈసారి పార్టీ వేరే వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయింది. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేనైతే ఓకే. పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకొని మంచి మెజారిటీ ఈయన తెచ్చినాక తగిన న్యాయం నాకు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రజెంట్ నందికొట్కూరు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది సార్? అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రజెంట్ ఎలా ఉంది నందికొట్కూరు నియోజకవర్గం? గత 2014 నుంచి 19లో అయితే నందికొట్కూరులో పుష్కర టైంలో అన్ని గ్రామాలకు బీటీ రోడ్స్ వేయడం జరిగింది. దగ్గర దగ్గర 100-150 కోట్ల గవర్నమెంట్ ఫండ్స్ కృష్ణా పుష్కరాల టైంలో. అదేవిధంగా కేసీ కెనాల్ అనేది ఒక వెన్నముక్క లాంటిది మన మొత్తం నందికొట్కూరు నియోజకవర్గానికి. ఈ కేసీ కెనాల్కు నీళ్లు కావాలంటే ఎప్పుడు మనము టీబీ డ్యామ్ మీద ఆధారపడేది, లేదంటే ఇక్కడ సుంకేశ్ల బ్యారేజ్ కాడ నీళ్ళు ఎక్కువ నిలవలేవు కనుక టీబీ డ్యామ్ మీదనే ఆధారపడేది. ఆ పరిస్థితి లేకుండా దాన్ని ఇక్కడి నుంచే నీళ్లు తోడుకునే పరిస్థితి కోసమని అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి మనం వివరించినాక ఆయన అర్జెంటుగా మల్యాలలో ఒక 2 మోటార్లు ఏర్పాటు చేసేసి పైప్ లైన్ వేసేసి అర్జెంటుగా నీళ్ళు ఇవ్వడం జరిగింది కేసీ కెనాల్ రైతాంగానికి. దానికి శాశ్వత పరిష్కారం అంటే ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీము, అది ఎప్పుడో చేయాల్సిన ఆ స్కీము పెండింగ్లో పడింది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆయనతో 1.5-2 ఇయర్స్ లోపలనే బై 17-18 లోపలనే అది కంప్లీట్ చేసి జాతికి అంకితం కూడా చేయడం జరిగింది. ఈరోజు కేసీ కెనాల్ రైతాంగాన్ని అంతా ఆదుకోయిందంటే ఆ మంచి పనే చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే యుద్ధ ప్రాతిపదికన చేశారు ఆ రోజు, ముచ్చుమరి కానీ లేదంటే మల్యాల కానీ. దీంతో శివానందరెడ్డి గారి పాత్ర ఏంటి? ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడే క్లియర్గా మాకు ఈ ముచ్చుమరి లిఫ్ట్ స్కీమ్స్ ఇవల్ల మాకు చేసి పెట్టాలని ముందరనే ఒప్పందం చేసుకుంటుంది. ఆ ఒప్పందం ప్రకారం కూడా సార్ దాన్ని త్వరగా చేయడం జరిగింది. 2019లో ఇటు మాండ్ర కుటుంబం, భైరెడ్డి కుటుంబం, అలాగే గౌరవ్ కుటుంబం 3 కుటుంబాలు కలిసి ఇక్కడ ప్రచారం నిర్వహించాయి. అయినా కూడా ఇక్కడ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గెలవలేకపోయాడు. ఏం కారణం అనుకోవచ్చు? కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్. నేను ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఏదో ఉద్ధరిస్తానని చెప్పడం జరిగింది ప్రజలకు. నవరత్నాల పేరట బ్రహ్మాండంగా ప్రజలైతే మోసం చేయగలిగినాడు, వాళ్ళని నమ్మించగలిగినాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు బ్రహ్మాండంగా ఉపయోగించుకొని. సో ప్రజలు ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఏదో ఆయన గురించి తెలిసింటే ఇంకా మళ్ళీ ఇవ్వరు.
అదే లాస్ట్ ఛాన్స్ కూడా. అదే కుటుంబాల కలయిక మళ్ళీ ఇప్పుడు 2024లో ముందుకు వచ్చింది. మరి నందికొట్కూరు ప్రజలు స్వాగతిస్తారా? ఖచ్చితంగా ప్రజలైతే తెలుగుదేశం పార్టీని అయితే స్వాగతిస్తున్నారు. రైట్. సరే, బైరెడ్డి కుటుంబము మాండ్రా కుటుంబము కలిసి పనిచేస్తున్నారా అనేది వాళ్ళకు అది సెకండరీ. బట్ ప్రైమరీ ఇప్పుడేమి, అభివృద్ధి ఎవరితో చేతనవుతుంది, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎవరితో చేతనవుతుంది. కేవలం సంక్షేమం మీదనే మనం ఆధారపడితే మన రాష్ట్రం అప్పుల పాలయ్యి మన పరిస్థితి ఏమవుతుంది, మన పిల్లలకు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవల్ల ప్రశ్నలు వాళ్ళకు మొదలైనాయి ప్రజల్లో. ఈ ప్రశ్నలను వాళ్ళకు దానికి ఏదన్నా ఆన్సర్స్ కావాలంటే అది ఒక తెలుగుదేశంతోనే సాధ్యపడుతుంది అనేది జనాలకైతే అర్థమైంది, ఓటర్స్కు. ఈసారి ఒక మంచి చదువుకున్న వ్యక్తి, పైగా వైద్యుడు, వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి గతంలో మాదిరిగా ఈసారి కూడా ఖచ్చితంగా ఆయన గెలుపొందుతాడని చెప్పేసి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఎలక్షన్లో పోటీ నిలబెట్టాక వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ క్యాండిడేట్ ఎటువంటి పరిస్థితుల్లో గెలవడని. కాకపోతే బయటికి చెప్పుకోలేడు కనుక ఆ విధంగా ధీమా చెప్పుకుంటుండొచ్చు. ఖచ్చితంగా అయితే వాళ్ళకు జనాల్లో స్పందన లేదు. వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఈ ప్రజలు అడిగే ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవడు అనేది. కాకపోతే అలా ధీమా వ్యక్తం చేయకపోతే ఇంక అసలుకే మోసం వస్తుందని అలా ధీమా వ్యక్తం చేస్తుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా వై నాట్ 175 అంటున్నాడు. బట్ ఆయనకు తెలుసు ఆయనకు వచ్చేది ఒక 30 20 సీట్లు తప్ప ఎక్కువ రావు అనేది. బట్ ఆ విధంగా ధీమా వ్యక్తం చేసుకుంటూ పోతుంటారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి 20 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని. అది ఆయన పర్ఫార్మెన్సు, ఆయన అడ్మినిస్ట్రేషను, ప్రజల్లో ఉన్న స్పందన చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ 70% జనాలు ఆర్ నాట్ హ్యాపీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అనేది. ఈరోజు ఎక్కడ ఏ విలేజ్ పోయినా కూడా తాగునీటి సమస్య ఉంది. ఏ విధంగా ఆయన స్పందించాడో ఒక్కసారి చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో 110 కోట్లు వెచ్చించి నందికొట్కూరుకు టెండర్స్ కూడా పిలిచాం మున్సిపాలిటీకి. అలగనూరు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి తీసుకొచ్చేది. దాన్ని గురించే ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా పైప్ లైన్ కథ లేదు, ఏమీ లేదు. ఈరోజు అలగనూరు రిజర్వాయర్లో కూడా లీకేజ్ వస్తుంటే దాన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన 2-3 కోట్లు కూడా వెచ్చించలేదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అలగనూరు రిజర్వాయర్లో కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా నీళ్ళు లేని పరిస్థితి అయిపోయింది. సో సాగునీరు దేవుని కనుక ఈవెన్ తాగునీరు కూడా సమస్యను కూడా తీర్చే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడని ప్రజలకు అవగాహన వచ్చింది. సో ఎక్కడ పోయినా కూడా జనాలు అయితే అసహించుకుంటున్నారు. 2 దశాబ్దాలుగా నందికొట్కూరు పైన తెలుగుదేశం జెండా ఎగరలేదు. మరి 2024లో జెండా రెపరెపలాడుతుందా? ఖచ్చితంగా 2004లో, 2014లో, 2009లో కూడా మేము సపోర్ట్ చేసినటువంటి పార్టీ వేరే కాంగ్రెస్ అయితేనేముంది, వైఎస్ఆర్సీపీ పార్టీలే గెలవడం జరిగింది. ఫస్ట్ టైం ఒక ఛాన్స్తో జగన్మోహన్ రెడ్డి 2019లో మేము సపోర్ట్ ఇవ్వకుండా గెలవడం జరిగింది. 2024లో ఖచ్చితంగా మా సపోర్టు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారు. ప్రధానంగా నందికొట్కూరు పట్టణ వాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి సార్? మేజర్ ప్రాబ్లం ఇప్పుడు నందికొట్కూరులో ఉండేది డ్రింకింగ్ వాటర్ సమస్య. అండ్ ఎక్కడ చూసినా కూడా చాలామందికి హౌసింగ్ అవసరం ఉండింది. సమృద్ధిగా హౌసింగ్ కూడా ఇంతవరకు మన గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇవ్వలేదు. టీడీపీ గెలుస్తుంది అన్నటువంటి ఒక ఉత్సాహంతో ముందే ఉన్నారని చెప్పేసి చాలామంది చర్చించుకుంటున్నారు. ఎందుకు అంత ధీమా? గతంలో కూడా లేదు, కానీ ఈసారి మాత్రం అని చెప్తున్నారు. అంటే ఆ స్ట్రాటజీ ఏంటి అసలు? స్ట్రాటజీ ఏముంది? క్లియర్గా ప్రజలైతే విసిగిపోయినారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన. ఒక్క ఛాన్స్ అని ఏదో ఇచ్చారు కానీ ఆయన అన్ని విధాల అడ్మినిస్ట్రేషన్లో టోటల్ ఫెయిల్యూర్ అనేది తెలిసింది. ముఖ్యంగా యూత్ అయితే ఎంతో ఆశతో వేశారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, జాబ్స్ వస్తాయని. యువతకైతే ఏమీ చేయలేదు. అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా ఏదైనా చేశాడంటే ఎవరికి కూడా పెద్ద ఏమీ చేసింది లేదు. ఆయన నవరత్నాల్లో ఏదో ఇంప్లిమెంట్ చేసినా అని చెప్తున్నాడు కానీ ఆయన చేసిన ప్రామిసెస్లో దాంట్లో కూడా కోత ఉంది. అమ్మఒడి ప్రతి అబ్బాయికి, ప్రతి విద్యార్థికి ఇస్తున్నాడు కానీ ఒకరికే ఇస్తున్నారు. సో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ ప్రామిసెస్ అండ్ ఆయన యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేసి. అట్ ది సేమ్ టైం ఒక యువకుడు, శాప్ చైర్మన్, లాస్ట్ టైం విజయాన్ని ఒంటి చేత్తో అందించినటువంటి వ్యక్తి ఈసారి కూడా ఖచ్చితంగా విజయం తనదేనన్నటువంటి ధీమాతో కూడా ఉన్నారు. దానికి ఏమంటారు? ఎలక్షన్లో నిలబడ్డాక ఆయనకు ఆ ధీమా ఉందేమో కానీ వాస్తవానికైతే ప్రజల్లో గ్రౌండ్లో పోతే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా శాప్ చైర్మన్ అయినాక ఆల్మోస్ట్ నందికొట్కూరు నియోజకవర్గంలో
కనపడమే తగ్గిపోయింది. సో చాలామందికి అందుబాటులో కూడా లేడు. సో ఆయనకున్న ఆ కొద్దిమంది నాయకులు ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళు ఆయనకు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండొచ్చు, బ్రహ్మాండంగా స్పందన ఉందని. సో దాని బేసిస్ మీద ఆయన మిస్లీడ్ అయ్యి కూడా ఆయన ఖచ్చితంగా గెలుస్తాం అనుకునే ఉండిండొచ్చు. మీ ఎమ్మెల్యే అభ్యర్థితో కొంచెంసేపు మాట్లాడదాం సార్. ఎలా సాగుతుంది అంటే ప్రచారం పక్కన పెడితే ప్రధానంగా మీరు చాలా పోటీ ఉండింది నందికొట్కూరు నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలనేది, వారందరినీ పక్కన పెట్టి ఎలా మీరు అవకాశాన్ని దక్కించుకున్నారు? ముఖ్యంగా హెచ్ఎండి ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అవకాశం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేయొచ్చు, తప్పు లేదు. ముఖ్యంగా మాండ్ర శివానంద రెడ్డి సార్ నా వైపు మొగ్గు చూపడానికి కారణం మీరు అడిగారు. ఇక్కడ 2009లో అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటి నుంచి కూడా దళితుల్ని రెండు కళ్ళగా భావించి బండి జయరాజన్నను జయసూర్య అయిన నన్ను ఆ రోజు 2009లో కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు అవకాశం రాలేదు. 2019లో బండి జయరాజన్నకు అవకాశం వచ్చింది. అప్పుడు 2019 మాండ్ర శివానంద రెడ్డి సార్ నందికొట్కూరు ఇన్ఛార్జిగానే ఉన్నారు, ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఇకపోతే 2024కు వచ్చేసేపటికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మీకు తెలిసినదే, ఒకసారి దళితులుగా జయరాజన్నకు అవకాశం ఇచ్చాడు 2019లో. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించాడు. ఇక సారుకు నా మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఎందుకంటే మా కుటుంబం దాదాపు 3 తరాల నుంచి వాళ్ళ కుటుంబమే తప్ప ఎక్కడికి మేము పోయిన దాఖలాలు లేవు. మీరు చూసింటారు, ఎక్కడైనా మీరు విచారించుకోండి. నేను కేవలం ఒక మాండ్ర శివానంద రెడ్డి వర్గంలో ఉన్నానే తప్ప నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏదో ఆ లీడర్ కాడికి పోయి ఈ లీడర్ కాడికి పోయి నాకు టికెట్లు ఇప్పిండి, అది ఇప్పిండి అని చెప్పేసి నేను ఏ రోజు అడిగిన దాఖలాలు లేవు. ఒక నమ్మకం 2009లో ఏదైతే మాండ్ర శివానంద రెడ్డి సార్ మాట ఇచ్చారో ఆ మాట ఈ రోజు కూడా నెరవేరింది. 2019లో జయరాజన్నకి ఇవ్వడం జరిగింది. 2024లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించారు. 2019లో మీరు ప్రయత్నించానన్నారు, కానీ ఎందుకు ఆ రోజు మీరు అవకాశం దక్కించుకోలేక? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జయరాజన్నకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఒక స్థానికంగా ఉండాలా, తిరగాలా, చేయాలా, ఇక్కడికి ఉన్నటువంటి ప్రజానికానికి ఒక సమస్యలపైన తెలిసినటువంటి వ్యక్తి అయితేనే సరిపోతుందనే ఒక ఉద్దేశంతోనే శివానంద రెడ్డి సార్ గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే నేను తెలుగుదేశం పార్టీకి సార్ చేరినప్పటి నుంచి 2014 కూడా యాక్టివ్ పాలిటిక్సే చేశాను. నేను తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత మార్కెట్ డైరెక్టర్ చేశాను, మండల పార్టీ కన్వీనర్గా చేశాను, అలాగే తెలుగుదేశం పార్టీ దళిత దేశం కన్వీనర్గా, తాలూకా కన్వీనర్ కూడా ఇక్కడ పనిచేశాను. వాటన్నింటిని గుర్తించుకొని సారు ఇక్కడ ఉన్నటువంటి నాకు అవకాశం ఇచ్చారు. మీ బాల్యం అంతా, మీ చదువు అంతా ఎలా సాగింది, ఎక్కడ సాగింది? నా బాల్యం అంతా కూడా నేను 10th క్లాస్ వరకు బేతంచెర్ల స్కూల్లో చదవడం జరిగింది. ఇంటర్మీడియట్ అలగడలో చదవడం జరిగింది. నేను డిగ్రీ మధ్యలో కొంచెం ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ వల్ల దాన్ని పట్టించుకోలేదు, వదిలిపెట్టేశాను. నేను కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయినా చెప్పాను. కాబట్టి నాకున్నటువంటి ఆర్థిక వనరులు అయితేనో ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు ఆ రకంగా జరిగినాయి. మామూలుగా మీరు అంటే స్థానికంగా ఎక్కడ, ఏ గ్రామం వస్తుంది మీరు నందికొట్కూరు నియోజకవర్గంలో? నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం. అల్లూరు గ్రామమే. అల్లూరు గ్రామం ఇక్కడే. సో ఇప్పుడు మామూలుగా మీరు ఇంటర్మీడియట్ చదివారు, అవతల వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక పట్టభద్రుడు, పైగా ఎంబీబీఎస్ డాక్టరు, ఫేమస్ డాక్టరు, పైగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వ్యక్తి అండ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి గెలవకుండా గిత్తా జయసూర్య ఏ రకంగా గెలుస్తారు? ఆ వ్యక్తి ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ సేవ చేసినాడా? పోనీ 2019లో ఏ బేస్ మీద వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది? కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, ఏదో 9 సంవత్సరాల రోడ్ల మీద తిరుగుతున్నాడని చెప్పేసి, రాజశేఖర రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి చేశాడని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఇచ్చారు ఆ రోజు. అది ఎవరో చేసినది కాదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక అవకాశం అని ఛాన్స్ వాళ్ళ అమ్మ విజయమ్మ గారు అడగడము, అలాగే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ఒక అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారే తప్ప అది ఎవరి వలన వచ్చినది కాదు. అప్పుడు కూడా ఆ రోజు ఏదో 1 నెల ముందో 2 నెలల ముందో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డబ్బులున్న వాళ్ళే వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు తప్ప స్థానికులకు ఎవరికి అవకాశం కల్పించలేదు. 2019లో ఆర్థర్కి అవకాశం కల్పించిన నందికొట్కూరు ప్రజలు 2024లో ధారాసుధీర్కి ఎందుకు అవకాశం కల్పించకూడదు? 2019 కంటే ముందు అధికారం జగన్మోహన్ రెడ్డి చూడలేదు.
2019 తర్వాత అధికారం చూశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు ప్రజానికానికి? ఇదే నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి ఇదే పటేల్ సెంటర్లో నిలబడి ఏం చెప్పాడు ఆ రోజు వాగ్దానాలు? నందికొట్కూరు సుందరవనంగా తీర్చిదిద్దుతున్నాడు. చేసినాడా? మరి నందికొట్కూరుకు ముఖ్యంగా వాటర్ సమస్య ఉండేది, తీర్చినాడా? లేకుంటే ఏదైనా రైతాంగానికి సంబంధించి ఏదైనా తీర్చినాడా? ఏమైనా కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏమైనా ఇచ్చినాడా? ఏమీ చేయలేదు. కేవలం ఆయన దాచుకోవడం దోచుకోవడం తప్ప అది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం పైన నమ్మకం పెట్టి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసో లేదో మొన్న జరిగినటువంటి రీసెంట్గా లాస్ట్ ఇయర్ అంటే పోయిన ఖరీఫ్లో ఫ్లడ్ వచ్చినాయి, వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి, రైతులకు వాటర్ ఇవ్వడం లేదు, అడిగే నాదుడే లేడు. మాండ్ర శివానంద రెడ్డి గారు, గౌరీ వెంకటరెడ్డి గారు మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ మీద దాదాపు 5 నుంచి 6 గంటలు ఎండలో కూర్చుంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఈఎంసీ నారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ వాటర్ రైతులకు వదులుతామంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ క్రెడిట్ అంతా మాండ్ర శివానంద రెడ్డి గారికి, గౌరీ వెంకటరెడ్డి గారికి పోతుంది. దయచేసి 2-3 రోజుల తర్వాత మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ దానిలో కూడా వాళ్ళ కుట్లాటలే, నేను ఇడసాలంటే నీళ్ళు నేను ఇడసాలని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా అవకాశం ఇచ్చారు, ప్రజలు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. స్థానికుడైన గిత్తా జయసూర్యకు నందికొట్కూరు నియోజకవర్గం పైన ఎటువంటి అవగాహన ఉంది? ప్రధానంగా ఎటువంటి సమస్యలను గుర్తించారు? ఇప్పుడు దారా సుధీరు నందికొట్కూరు నేను స్థానికుడిని అని చెప్తున్నాడు. ఏదో చదువుకొని వచ్చాను, అక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చాను. ఆయన ఏమన్నా గత 4 సంవత్సరాల నుంచి ఏమన్నా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసినాడా? ఆయన ఏదో డబ్బు ఉందని చెప్పేసి సంపాదించిన అని చెప్పేసి సూట్ కేసులు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఇక టికెట్ సంపాదించుకున్నాడు. పోనీ ఈ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఆయనకు అవగాహన ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఏదో డబ్బు ఉంది అని చెప్పేసి వచ్చామని చెప్పేసి ఏదో తిరుగుతున్నారు, పోతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ రైతాంగం అంతా కానివ్వండి, ప్రజానికం అంతా కానివ్వండి, ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రైతాంగానికి సంబంధించి ముచ్చుమర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిది. అది మాండ్ర శివానంద రెడ్డి సార్ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత ఇక సీసీ రోడ్లు, ఎల్ఈడి బల్బ్స్, రైతాంగానికి సంబంధించి మోడలైజేషన్ కింద ఇచ్చినటువంటి తొట్లు కానివ్వండి, ఏది మన జుబాడ్ బంగ్లా ఫేజ్ 1 ఫేజ్ 2లో ఇచ్చినటువంటి వాటర్ సమస్యలు అవన్నీ తీర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే అవకాశం కల్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. 2019లో ఇటు మాండ్ర కుటుంబం, అలాగే బైరెడ్డి కుటుంబం, ఇటు గౌరు కుటుంబం 3 కుటుంబాలు కలిసి పోటీ అంటే కలిసి ఉమ్మడిగా ప్రచారం చేసి అభ్యర్థికి సహకరించిన ఘోరంగా ఓటమిపాలయ్యారు. మళ్ళీ 2024లో కూడా సేమ్ 3 కుటుంబాలు కలిసి వస్తున్నారు. మరి ఇప్పుడు ఏమన్నా మారగలదా 2019-24కి? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక హైప్లో ఉండింది ఒక అవకాశం అనేది ప్రజానీకంలో. ఈరోజు ఆ సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారం చూసినారు కాబట్టి ఇక వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ భవన నిర్మాణ కార్మికులను పుట్టగొట్టడం జరిగింది. రెండవది రైతాంగానికి సంబంధించి ఎక్కడే కానీ ఏ గిట్టుబాటు ధర ఇవ్వలేదు, ఏ సబ్సిడీలు ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఇక నిత్యావసర వస్తువు ధరలు తీసుకోండి, ఆకాశాన్ని అంటాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ముఖ్యంగా చెప్పండి, మీరు స్థానికులు అంటే మాండ్ర కుటుంబంతో ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నామని చెప్తున్నారు, 3 తరాల నుంచి చేస్తున్నామంటున్నారు. మరి ఇప్పుడు బైరెడ్డి మాండ్ర కలయికను జనాలు స్వాగతిస్తున్నారా? 2019లో రిజెక్ట్ చేసినారు కాబట్టి ఘోరంగా ఓటింపాలు అయ్యిందని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు అది ఏ రకంగా ప్రభావం చూపుతుంది? అది వాస్తవం కాదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒక అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కానీ ఈరోజు శబరమ్మ గారు కూడా మేము హార్ట్ఫుల్గా చెప్తున్నాం, ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకేయండి, ఒక ఓటు శబరమ్మ గారికి వేయండి, భారీ మెజార్టీతో గెలిపించండి అని చెప్తున్నాం. దానికి ఏం దోకలేదు. 2024లో మళ్ళీ కూటమి కూడా ముందుకు వచ్చింది, కూటమి అభ్యర్థిగా వచ్చారు. ఇటు బీజేపీ కానీ జనసేన కానీ వారికి సంబంధించినటువంటి క్యాడర్ అలాగే లీడర్స్ ఎలా పనిచేస్తున్నారు? మీకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం 2014లోనే అలయన్స్ ద్వారా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది? అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మీరు గుర్తు చేసుకున్నట్లయితే ఎప్పుడే కానీ ఎక్కడే కానీ పెన్షన్లు తగ్గియలేదు. 200 ఉన్న పెన్షన్ చంద్రబాబు 2,000 దాకా తీసుకెళ్ళాడు. అట్లే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సఫిషియెంట్గా నెల జీతాలు ఇచ్చాడు. అలాగే వాళ్ళకన్నీ ఇవ్వాల్సినటువంటి ఇచ్చారు, జీతపత్యాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కలయికతోని రాష్ట్రం ముందుకే పోతుంది, కానీ దీని నుంచి నష్టమేం లేదు. పక్క మైనారిటీస్ అలాగే క్రిస్టియన్స్ ఈ ఓట్ బ్యాంక్ నందికొట్కూరు నియోజకవర్గంలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈరోజు బీజేపీతో కలయిక వల్ల, కూటమి వల్ల ఆ ఓట్ బ్యాంక్ ఏమైనా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందా? నాకు ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే ఈరోజు నేను నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపు నాకు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి, నాకు మంచి పరిచయాలు ఉన్నాయి, మైనార్టీలు నాకు అంత ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అటువంటిది నాకేం లేదు. కాబట్టి అంత కూడా
సహకరిస్తారని చెప్పేసి ఇస్తున్నాం. 2024లో అంటే ప్రధానంగా నందికొట్కూరులో ఉన్నటువంటి సమస్యలను మీరు ఏం గుర్తించారు? ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి అయితే మిర్తులు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి కంప్లీట్ చేయాలా. మేము నారా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా చెప్పాం, సార్ మా నియోజకవర్గానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు చాలా ఉన్నాయి. అలాగే కొత్తపల్లి మండలానికి సంబంధించి కూడా శివపురం లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ అవన్నీ కానీ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఉన్నాయి సార్, అవన్నీ కంప్లీట్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కూడా అన్ని కూడా మనం చేయగలిగితే మనకు మంచి అవకాశం ఉంటుంది సార్ అని చెప్పాము. ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్స్, నందికొట్కూరు తాగునీటి సమస్య మెయిన్. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే 2019-18 ఫైనాన్షియర్కి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటర్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు 120 కోట్లు పట్టణానికి ఇవ్వడం జరిగింది. దాన్ని రీటెండరింగ్ ద్వారా అని చెప్పేసి వాళ్ళు పట్టణానికి నీళ్ళు ఇవ్వలేదు, దాన్ని క్లోజ్ చేశారు, ఆ శిలాపలకాలు కూడా ఎత్తేసారు. ఆ స్కీమ్ను మళ్ళీ తీసుకొస్తాం. నందికొట్కూరు నియోజకవర్గానికి కూడా ప్రతి ఇచ్చినట్లయితే ఏదైతే సూపర్ 6లో ఉన్నాయో దాంట్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వసతి ఇచ్చే విధంగానే మీరు మంచినీటి గురించి అని చెప్పారు. ఇప్పుడు మామూలుగా శ్రీశైలం ప్రాజెక్ట్ నందికొట్కూరు నుంచి కొంచెం ముందుకు పోతే కనుచూపు మేరలో నీళ్లు కనిపిస్తుంటాయి, కానీ తాగేందుకు మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నిగా. 2014లో అధికారంలో ఉన్నది మీరే, మరి అప్పుడు ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ, ఒకవేళ అప్పుడు కాకపోతే ఇప్పుడు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? ఆ రోజు తీసుకొచ్చాం. చుట్టూ ఉన్నాయి. మీరు కేస్ కెనాల్కు అదే మేము చెప్పాము. ఇంతకుముందు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ లేనప్పుడు మనకు అవకాశం లేదు. ఈరోజు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం ఇస్తామని చెప్పి ఆ రోజు మేము తాగునీటి అవసరాల దృష్ట్యానే 2019లోనే 18-19 ఆ ఇయర్లోనే శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసినారు. కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చే విధంగానే చేస్తాం. అంతేకాకుండా ఇంకోటి, రైతాంగానికి సంబంధించి మనకు ఏ పంటకు ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు రైతాంగం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేసు కెనాల్కి నీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తానో చెప్పలేనటువంటి పరిస్థితి. మేము అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు సార్ని కన్విన్స్ చేసి ఉడక ఇక్కడ సమృద్ధిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి 2 కార్లకు పంటలు నీరు ఇచ్చిన తర్వాతనే అనంతపూర్ కానీ మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి సార్ అని చెప్పేసి మేము అడగాలనుకుంటున్నాం. కంపల్సరీ దానిపైన ఒక చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. సో మామూలుగా 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుపు తమదే, వై నాట్ 175 అన్నటువంటి ధీమా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంక్షేమాన్ని కూడా అర్హులైన ప్రతి ఇంటికి చేరవేసిన ఘనత తమదే కాబట్టి ఖచ్చితంగా వచ్చేది మేమేనటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అటువంటి వైసీపీని కాదని, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టరు చదువుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని కాదని టీడీపీకి, అలాగే నందికొట్కూరులో ఉన్నటువంటి గిత్తా జయసూర్యకి నందికొట్కూరు నియోజక ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? మీరు ఇక్కడ జయసూర్యనా దారా సుధీర్ అనేది ఒక 2 నిమిషాలు పక్కకు పెడితే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాడు అనేది ఒకసారి చూడండి. మీరు 2014 నుంచి 19 వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏదో బటన్ నొక్కుతున్నాడు. ఒకటే చెప్తా నేను, ఆసరా అనేది ఇస్తున్నాడు. గతంలో ఎంత ప్రామిస్ చేశాడు? 3000 పెన్షన్ డైరెక్ట్ ఇస్తాడు. కానీ అధికారంలోకి వచ్చినాక ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే దాన్ని 250 పెంచుతా అని చెప్పేసి దాన్ని 5 ఏళ్ళు అట్లే కంటిన్యూ చేశాడు. ఇక నిత్యావసర ధర వస్తువులకు వస్తేనేమింది, 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు దాక్కుంటున్నాడు. ఇప్పుడు అంతేకాకుండా వీళ్ళకి ఎవరికైతే 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 18,000 ఇస్తున్నాడు, అది ఈరోజు అందరికీ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక ఇంటికి ఇస్తున్నాడు, 100 ఇళ్ళు ఇచ్చి పెడుతున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి, గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది మా కాన్సెప్ట్. ఖచ్చితంగా మేము 2014లో ఏదైతే జనసేన బీజేపీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చింది, డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు కూడా మేము ఆ నినాదంతోనే ముందుకు పోతున్నాం. చివరిగా చెప్పండి, స్థానికుడైనటువంటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గత ఎన్నికల్లో కూడా అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కూడా గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, ఖచ్చితంగా ధీమా అంటే గెలుపు నాదే అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో అటువంటి వ్యక్తిని కాదని నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు గిత్తా జయసూర్యని గెలిపించబోతున్నారు. ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క అవకాశం అనేది కాన్సెప్ట్ పనిచేసింది, కానీ సిద్ధార్థ రెడ్డిది ఎక్కడ పనిచేయలేదు. సో ప్రభావం లేదంటారు? ప్రభావం ఏం లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శాప్ చైర్మన్గా చేస్తున్నాడు. ఎవరికైనా బెనిఫిట్ జరిగిందా? యువతను తీసుకోండి, ఏమైనా నియోజకవర్గానికి ఏమైనా ప్రాజెక్టులు తీసుకొచ్చినాడా, లేకుంటే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేశారా? ఏ డెవలప్మెంట్ చేశారు చెప్పండి? ఏమీ లేదు. యథా రాజా తదా ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కుతున్నాడు, ఈయన ఏదో నేను చేస్తున్నా, నేను ఇప్పిస్తున్నా, నేను చేస్తున్నా అదే చెప్తున్నారు. కానీ వాళ్ళ నుంచి అయితే ఎటువంటి నాకు ప్రభావం ఉండదని అనుకుంటున్నాను. చివరిగా చెప్పండి, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు ఏం అప్పీల్ చేయబోతున్నారు, ఏం చేస్తానని భరోసా ఇవ్వబోతున్నారు? ఒకటి,
నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకందరికీ నేను ఇక్కడ స్థానికుడనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. నేను 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలుసు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా నేను పోవడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే నా ఊరు నందికొట్కూరుకి 5 కిలోమీటర్లే. ఈ నియోజకవర్గం సరౌండింగ్ అంతా లెక్కేసుకుంటే కూడా 50 కిలోమీటర్స్. నా కాడికి రావాలనుకుంటే జస్ట్ 1 అవర్. అదే దారా సుధీర్ కాడికి పోవాలనుకుంటే ఆయన ఎక్కడుంటాడో తెలియదు. గెలిచిన తర్వాత ఏ హాస్పిటల్లో ఉంటాడో ఎక్కడుంటాడో ఆయనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ 2024లో నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును స్వాగతించి మరొకరు ఎవరే కానీ స్థానికేతులు ఇక్కడికి రాకూడదు, ఏదైనా వచ్చినా అక్కడ స్థానికులకే అవకాశం ఇస్తారని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గాలు ఖచ్చితంగా ఒక నమ్మకమైన స్పష్టమైన ఒక సంకేతాన్ని ఇస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే, మరొక్క మాట చెప్పండి. గతంలో ఫ్యాక్షన్కి పరాకాష్ఠగా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి నందికొట్కూరు ప్రస్తుత పొజిషన్ ఏంటి? గతంలో ఫ్యాక్షన్ ఉండిందేమో కానీ మనకైతే చూసాం, కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేవు. ఇప్పుడు ఎందుకంటే అందరికి కూడా ఇండివిజువాలిటీ వచ్చింది. ప్రతి ఒక్కరు పిల్లల్ని బాగా చదివించుకోవాలా, మనం బాగుండాలా, మన ఫ్యామిలీ బాగుండాలా, మనకెందుకు అనే ఒక కాన్సెప్ట్తో అందరు ఉన్నారు. ఇది మంచిది. ఎందుకంటే గతంలో అప్పుడు ఏదో తెలిసి తెలియకుండా కొంతమంది చేసుకునేది, కానీ ఇప్పుడైతే అటువంటిది ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని హెచ్ఎం టీవీ కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ మీకు హెచ్ఎం టీవీ తరపున. థ్యాంక్ యూ. మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానికుడైనటువంటి తనకు నందికొట్కూరు ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, మరోవైపు డాక్టర్గా ఉన్న ఎంబీబీఎస్ చదివిన ఇతర ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి దారా సుధీర్ని ఒకవేళ గెలిపిస్తే నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి న్యాయం జరగదన్నటువంటి విషయం చెప్తున్నారు గీతా జయసూర్య. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత తనకు కలిసి వచ్చే అంశంగా ఖచ్చితంగా ఈసారి నందికొట్కూరు కోటపై టీడీపీ జెండా రెపరెపలాడుతుందన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ నేత మనోగతం. మరొక నేత మనోగతంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.